ఒకప్పుడు బెజవాడ బార్ అసోసియేషన్ అంటే భారతదేశంలోని స్ట్రాంగెస్ట్ బార్ అసోసియేషన్. ప్రభుత్వము, పోలీసులు ఎవ్వరిని లెక్క చేయకుండా ఏ చిన్న తప్పు జరిగినా సరే నిలదీయడము, పోరాడటము, న్యాయ పోరాటాలు చేసి కంట్రోల్ చేయడం జరిగిన సందర్భాల్లోనే పోలీస్ కమిషనర్ లాంటి వాళ్ళే కోర్టుకొచ్చి లొంగిపోయేటటువంటి స్టేజ్‌కి తీసుకొచ్చినటువంటి పెద్ద యుద్ధమే నడిచింది. పోలీసుల మీదనే హత్య కేసులు పెట్టించినటువంటి వాళ్ళు ఎన్‌కౌంటర్‌లు ఇట్లాంటి విషయాలు. అంత స్ట్రాంగ్‌గా ఉండేటటువంటోళ్ళు అది ఏ పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాల లీడ్‌తో ఉండటం వల్ల నక్సలైట్ల ఇష్యూలో ఇట్లాంటి వాటిట్లో జరిగింది తప్పించి సామాన్యులకి న్యాయం చేయరా అన్నటువంటి పాయింట్ వచ్చిన తర్వాత డీవియేట్ అయిపోయింది. గత 12 ఏళ్లలో అయితే గనక అసలు లేదు. ఈవెన్ అంతకుముందు ఏదైతే తెలంగాణ పోరాటం టైంలో కూడా అంత డల్‌గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక అంశాన్ని టేకప్ చేసింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. నీ కొడుకుని చంపేస్తా, చచ్చిపోయాడనుకో వాడిపై ఆశలు వదులుకో, వాడికి మీద నీ వద్దకు రాడు అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విలపిస్తూ చెప్పారు. తన కుమారుని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో కూడా చూసొచ్చానన్నారు. తన కొడుకు బతికుంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు. తనకు న్యాయం చేయాలని కోరుతాం. మంగళవారం న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పోలీసులు గత నెల 9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణ విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుండి అతని సమాచారం ఏమీ తెలియడం లేదన్నారు. తర్వాత సీఐ నాగరాజ్ తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తన మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొచ్చారని చెప్పారు. తన సెల్ ఫోన్ పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసుల వద్దకు వెళ్ళి తన కుమారుడు గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకుని తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని ఇప్పటికీ కోర్టులో హాజరుపరచలేదంటే అతన్ని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికుంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. బీబీఏ మానవ హక్కుల కమిటీ చైర్మన్ సీనియర్ న్యాయవాది ఏఎస్ఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురం నుంచి 20 రోజుల కిందట అక్రమంగా తీసుకొచ్చిన గాదె సాయికృష్ణ పోలీసులు కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పలు కేసులతో సంబంధం ఉన్న గాదె సాయికృష్ణ కొంతకాలంగా మార్కాపురంలో ఉంటున్నాడని చెప్పారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు అతన్ని చిత్రహింసలకు గురి చేశారని అనుమానం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో బీబీఏ మానవ హక్కుల కమిటీ తరఫున కృష్ణలంక సీఐ నాగరాజుని అడగ్గా తాము సాయికృష్ణను తీసుకురాలేదని చెప్పారన్నారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. బార్ అసోసియేషన్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మార్కాపురం వెళ్లి విచారించారని, సాయికృష్ణ కృష్ణలంక పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని అక్కడ వారు చెప్పారని తెలిపారు. సాయికృష్ణ బయటికి రాలేదని, నడవలేని పరిస్థితిలో ఉన్నాడా లేక చంపేశారన్న అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంటే అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరచాలి కానీ పోలీసుల చట్టాన్ని చేతుల్లో తీసుకుని శిక్షించడం సరికాదన్నారు. ఎప్పటికైనా కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ కోర్టులో హాజరుపరచకపోతే బాధితురాలి పక్షాన న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. గతంలో ఇలాగే బెజవాడ పోలీసులు బోటక ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు చేసినప్పుడు బీబీఐ న్యాయవాదులు పోరాటాలు చేసేటువంటి ఘటనలు తిరిగి జరగకుండా అడ్డుకట్ట వేశారని ఆయన గుర్తు చేశారు.